నమస్తే. హలో అండి అందరికీ. నేను మీ జాహ్నవి. ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. కానీ సమస్యల నుంచి బయటపడాలంటే సరైన గురువు ఖచ్చితంగా కావాలి. మరి ఆ సరైన గురువు ఆధ్యాత్మికంగా మనల్ని ఓ చెయ్యి పట్టుకుని నడిపించే ఆ గురువు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన తనుష్క గారు. మరి చాలా మంది వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా షేర్ చేసుకున్నారు. మనం క్రితం వీడియోలలో చూస్తున్నాం కదా. అలాగే మనకి రకరకాల సమస్యలు ఉంటాయి. అందులో నుంచి ఒక సమస్య, దానికి పరిష్కార మార్గం ఒక్కసారి అమ్మ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, అయితే చాలా మందికి ఉద్యోగం లేక కొంతమందికి అయితే ఉద్యోగం ఉంటుంది, కానీ ఏళ్ల తరబడి ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. అవును. నెక్స్ట్ స్టెప్ వేయలేరు. అంటే ప్రమోషన్స్ విషయంలో సఫర్ అవుతూ ఉంటారు, లేదా చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి రకరకాల ఇబ్బందులు. ఎప్పుడు ఎవరొకళ్ళ వాళ్ళని తొక్కేయాలని చూడడం తప్ప వాళ్ళకి పాపం ఎదుగు బదుగు లేకుండా చాలా మంది అలా ఉండిపోతూ ఉంటారు. అలా ఉద్యోగం లో ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా, ఉన్న స్థితి నుంచి వాళ్ళకి ప్రమోషన్స్ కావాలన్నా, కొంచెం ఎదగాలన్నా వాళ్ళకి ఎలాంటి పరిహార మార్గాలు ఉంటాయమ్మా? ఓకే, ఇప్పుడు ఉద్యోగం అనేటప్పుడు ఏమైతుందంటే వాళ్ళ జాతక రీతిగా లగ్నంలోంచి 9వ స్థానం ఉద్యోగ స్థానం. సరే, దాంట్లో వాళ్ళకి ప్రమోషన్స్ కానీ లేకపోతే వాళ్ళు అక్కడ జాతక రీతిగా వాళ్ళకి అనుకునేట్టుగా ఆ ఉద్యోగంలో ఎవరి వల్ల సమస్య లేకుండా తనకు మంచి శాలరీ, అసలు శాలరీ ప్యాకేజ్ చాలా బాగుండాలి అంటే కూడా జాతకంలో వాళ్ళకి 10th హౌస్ కూడా మంచిగా ఉండాలి. అంటే మనం ఎప్పుడు అంటాము జీవన స్థానం అంటే రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ 10,000 పెట్టే వస్తుంది. కానీ దాంట్లో రెండు విషయాలు డివైడ్ చేయాలి. ఒకటి ఉద్యోగం అనేది 9th హౌస్, ఇన్కమ్ ప్లస్ తనలో ప్రమోషన్ లేదు తన అనుకూలంగా ఉండేది 10th హౌస్ జాతకంలో. బట్ ఇట్లా మనం చూస్తాం. అందులో అక్కడ ఏమైతుందంటే జాతకం మనం ఫస్ట్ అనలైజ్ చేస్తే, ఇంత ముందుగా ఒక కాలర్ ఒకరు మాట్లాడారు, అంటే యుఎస్ కాలర్. ఆయనది ఏంటంటే అసలు కన్యా లగ్నము, వాళ్ళకి నడుస్తున్న దశ ఏంటంటే గురు మహాదశ. బట్ జాబ్ పరంగా అయితే తనకు ఉంది. బట్ జాబ్లో ఏమైతుందంటే తన హైయర్ ఆఫీసర్తో ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ వచ్చి తను అక్కడ ఆ కంపెనీలోంచి వేరే కంపెనీకి వెళ్ళేలాగా అయిపోతుంది. సరే, ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థం కాలేదు. అసలు తనది ఏది ప్రాబ్లమే ఉండదు, కానీ ఏదో ఒక ఎక్కడో జరిగే సమస్య కూడా తన మీద వచ్చి పడుతుంది. అట్లా అయిపోతుంది. అక్కడ ఏమైతుందంటే తన చక్రంలో అసలు వాళ్ళ బాస్తో తనకే గొడవలు వచ్చేలాగా అయిపోతుంది. అంటే ఎందుకు అలా అవుతుంది అంటే జాతకంలో ఒక్క విషయం మనం చూడాలి. ఎప్పుడైనా కానీ హైయర్ ఆఫీసర్తో ప్రాబ్లం వస్తుందంటే దానికి కారకుడు సూర్యుడు జాతకంలో బాగా లేకపోతే అలా జరుగుతుంది. ఇప్పుడు తన చక్రం వచ్చే కన్యా లగ్నము, ఆయనకు గురు దశ జరుగుతూ ఉండింది. బట్ జాతక పరంగా గురు ఏమో మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ ఏమైందంటే సూర్యుడు వల్ల అక్కడ ఏమైతుందంటే ఆ జాబ్లో స్టేబుల్గా ఉండలేకుండా పోతున్నారు. అక్కడ ఏమైతుంది, తనకు చేయని తప్పు కూడా తను చేసినట్టుగా అక్కడ కనిపిస్తుంది వాళ్ళకి. సో అప్పుడు ఎట్లా అని మనం కనిపెట్టామంటే అక్కడ జాతకం చూడగానే చెప్పాను, తనకు అన్ని బాగుంది, జాబ్ కూడా ఉంది, కానీ ఎప్పుడు జాబ్ చేంజ్ చేస్తూ ఉంటారు. రీజన్ ఏంది మేడం అడిగారు వాళ్ళు. నేను చెప్పిన తన హైయర్ ఆఫీసర్తో ఎప్పుడు గొడవలు ఉంటుందండి. అయ్యో 100% నిజం మేడం మీరు చెప్పింది, ఇలానే జరుగుతుంది అన్నారు. అసలు ఎంత కరెక్ట్ చెప్పారు మేడం అంటే అక్కడ కనిపిస్తుంది మనకు. సరే, కొన్ని జాతకాలకు చూడండి, జనరల్గా కుజుడు బాగానే ఉంటారు. కుజుడు బాగున్నప్పుడు వాళ్ళ జాబ్ కూడా మంచిగానే ఉంటుంది. కానీ అది ఆ జాబ్ నుంచి కొంతమంది ట్రాన్స్ఫర్ కావాలని అంటారు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళ ఓన్ ప్లేస్కి రావాలని అనుకుంటారు, లేకపోతే వేరే డిస్ట్రిక్ట్ లేకుండా చేస్తున్నప్పుడు అక్కడ కొన్ని ఇబ్బందులు, లాంగ్ జర్నీ కష్టం అవుతుంది కదా. అట్లని అలాంటి వాళ్ళకు కూడా ఏమవుతుందంటే జాతక పరంగా వాళ్ళకి ఆ జాబ్ అనేది ఉంటుంది. బట్ అయితే వాళ్ళకి ట్రాన్స్ఫర్ గురించి కూడా మన పూజలు చేయవచ్చు. సో అలా కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఒక ఉద్యోగంలో ఒక విషయం అని కాదు, అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళతో కూడా గొడవలు ఉంటుంది కొంతమందిలో. అది ఎందుకు అట్లనంటే వీళ్ళ వర్క్, వీళ్ళ బాస్ మంచిగా, వీళ్ళ పేరే మంచిగా అయిపోతుంది, వీళ్ళ అంటే వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు, వీళ్ళకి అసలు శాలరీ ప్యాకేజ్ కూడా చూడండి చాలా బాగుంది అనే ఈర్షతో తన ఉన్న కొలీగ్స్ కూడా ఊరికే ఏదో ఒకటి చెప్పడము, గొడవ పడడము ఇలాంటివి జరుగుతుంది. మీరు కూడా చూసే ఉండొచ్చాము, ఒక ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఒక 20 మెంబర్స్ ఉంటే అందులో ఒక 3 మీద ఏదో ఒక ఈర్ష, లేదు ఎవరైనా ఒకరి మీద చాలా ఈర్ష పడుతూ ఉండేవాళ్ళు చూసి ఉంటారు. నిజంగానే తనకు టాలెంట్ ఉంటుంది, తన వర్క్ ఏమో ఆయన చేసుకుంటారు. కానీ ఈయనకంటే తక్కువ ఉన్న వాళ్ళు సీనియర్లు, అసలు వాళ్ళ తర్వాత ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అసలు వాళ్ళ జూనియర్లు ఏం చేస్తారు, వీళ్ళతో ఏదో ఒకటి గొడవ పెట్టుకుంటూ ఉంటారు. మీకు తెలుసు కదా. చాలా మంది కొన్ని చూడండి. ఇంకొక విషయం కూడా ఏమైతుందంటే ఒక ఆఫీస్లో మొన్న కూడా ఏమైందంటే, మేము వర్క్ చేస్తున్నాం మేడం, నేను అసలు చాలా సీనియర్, కానీ నాకు అసలు ప్రమోషన్ ఇవ్వలేదు, నా తర్వాత వచ్చిన జూనియర్కి ఇస్తున్నారు ఏంది మేడం. ఎందుకంటే వాళ్ళకి జాతకంలో 10th హౌస్
తర్వాత సూర్యుడు చాలా బాగున్నాడు కాబట్టి వాళ్ళు వచ్చి బ్యాచ్ చేసిన ఒక 1 ఇయర్లోనే వాళ్ళకి అసలు ప్రమోషన్స్ రావడం అట్లా ఉంటుంది. వీళ్ళకంటే ముందుగా ఉన్న సీనియర్ కూడా అట్లనే ఆగిపోతున్నారు. అసలు ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళకి రాదు. సో ఇవన్నీ కూడా నేను జాతకంలో మనం కనిపెట్టి మనం చెప్పొచ్చు. ఇప్పుడు జాబ్ అంటే చూడండి, ఒకరికి జాబ్ విషయంలో సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉంటుంది, శాలరీ తక్కువ ఉంటుంది, అది ఒక రీజను. కొంతమంది చూడండి అసలు వాళ్ళు అనుకునేట్టుగా వాళ్ళ ప్లేస్లో రావాలని అంటే ట్రాన్స్ఫర్ కావాలని అనుకుంటారు. కొంతమందికి ఏంటంటే హైయర్ ఆఫీసర్తో కానీ లేదు కొలీగ్స్తో కానీ గొడవలు ఉంటుంది, అది ఒక రీజను. సో నెక్స్ట్ ఏంటంటే జాతక పరంగా ఆ జాబ్ వాళ్ళకి పర్మనెంట్ అవ్వాలనేది కొంతమందికి ఉంటుంది. సో ఇలాంటి విషయాలు కూడా మనం చూస్తూ ఉంటాము. జాబ్లో కొంతమంది ప్రైవేట్ జాబ్ అయినా సరే గవర్నమెంట్ జాబ్ అయినా సరే అక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి ఒక ప్లాన్ చేసుకుంటారు, ఇన్ని ఇయర్స్లో నాకు అసలు మంచి పోస్టింగ్ రావాలి, ఇంకా మంచి ప్రమోషన్ కావాలి అని చెప్పి అట్లా కూడా చేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు. బట్ జాబ్ విషయం మనం తీసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు, బట్ దీన్ని అంతా కూడా మనం సరి చేయవచ్చు అంటే చేయవచ్చు. సో ఇవన్నీ ఫుల్ జాతకం అనలైజ్ చేయాలి. వాళ్ళ జాతక రీతిగా కుజుడు బాగున్నాడా లేదా చూడాలి. నెక్స్ట్ 9th లార్డ్ మంచి పొజిషన్లో ఉందా లేదా చూడాలి. వాళ్ళకి నడుస్తున్న దశ బాగుందా లేదా, లేకపోతే వాళ్ళకి ఎందుకు ప్రమోషన్ అస్సలు అంత తొందరగా అనుకునేట్టుగా రాలేదు అంటే దానికి గోచారం కూడా ఒక రీజన్ అవుతుంది. గోచారం అంటే ఇప్పుడు శని కానీ గురువు కానీ జాతక పరంగా బాగా లేకపోతున్నాం, లేదు రాహుకేతులు మంచిగా లేకపోతున్నాం. ఇప్పుడు చాలా మంది చూడండి ఏళ్ళ శని వల్ల కూడా వాళ్ళకి ఆగిపోతుంది, ప్రమోషన్ రాదు అంత తొందరగా. సో ఇవన్నీ కూడా గోచార రీతిగానా లేదా జాతక రీతిగా దశ రీతిగా వాళ్ళకి ప్రాబ్లం ఉందని చూసుకొని వాళ్ళకి రెమెడీ ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ప్రమోషన్ లేదు ట్రాన్స్ఫరా, లేకపోతే వాళ్ళకి ఏదైనా సమస్య ఉందా, లేకపోతే ఆ జాబ్లో వాళ్ళ ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చి వాళ్ళకి శాలరీ ప్యాకేజ్ మంచిగా ఉండాలని అనుకుంటారు. సో ఇవన్నీ సరి చేసుకోవచ్చు మనం. ఓకే, సో అంటే అది ఇండివిజువల్ జాతకం ఉన్నప్పుడు మనకి కంప్లీట్ గా తెలుస్తుంది. అవును, ఎందుకంటే మన జాతక రీతిగా వెళ్ళేటప్పుడు ఖచ్చితమైన పరిష్కారం ఉంటుంది వాళ్ళకి, అది గ్యారంటీ ఇస్తాను నేను. సో వాళ్ళకి దేని గురించి ఇప్పుడు తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం అన్ని ఇచ్చినప్పుడు ప్రతి చక్రంలో వాళ్ళ గ్రహాలు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా. ఈవెన్ ప్రశ్న జాతకం కూడా చూస్తారు కదా. ప్రశ్న ఎందుకు చూస్తామంటే ప్రెసెంట్ వాళ్ళకి ఏం సమస్య ఉంది, దేనికి అపాయింట్మెంట్ తీసుకున్నారు అనే విషయం చెప్పేయచ్చు. ఓకే, ఐ థింక్ ఓవరాల్ గా మన వ్యూవర్స్ అందరి కోసం ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలని చూస్తున్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కోసం ఒక చిన్న పరిహారం ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మనం వచ్చి ఎప్పుడైనా ఉద్యోగం అంటేనే దానికి కుజుడిదా కారగడవుతాడు. జాతకంలో మామూలుగా ఏంటంటే కుజుడు బాగుంటేనే జాబ్ బాగుంది అని చెప్తారు. అయితే కుజుడికి అయితే ఆది దేవత ఎవరు అంటే మనం వచ్చి తమిళఘాట్ సుబ్రహ్మణ్య స్వామిదా ఎక్కువ చెప్తూ ఉంటాం. అదే కుజుడికి వచ్చి జాతక రీతిగా వాళ్ళకి ఒకవేళ మాంది గ్రహం లేకపోతానో లేదు వగ్రం కాకపోతానో డైరెక్ట్ కుజుడికే వెళ్ళి కూడా పూజలు చేయవచ్చు. బట్ అది జాతకం చూస్తే తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం సమస్య లేదనంటే 9 మంగళవారం అయితే ఏం చేయవచ్చామంటే నవగ్రహాల దగ్గర కుజుడికి వెళ్ళి అంటే ఉదయం 6 నుంచి 7 వరకు అంటే మంగళ హోరా ఉంటుంది, అంటే కుజ హోరా. ఆ హోరా టైమింగ్ లో చేయడం ఇంకా మంచి విశేషం. అంటే ఆయనకి సంబంధించిన టైము, ఆయనకి సంబంధించిన వారం అది మంగళవారము. ఆయనకి ఏంటంటే అభిషేకం చేయవచ్చము. దాని తర్వాత ఏంటంటే ఆయనకు వచ్చి కందులతో ఏదన్నా ప్రసాదం చేసి నైవేద్యం పెట్టవచ్చము. తర్వాత ఏంటంటే ఎవరైనా పంతులకు వచ్చి కందులు దానం ఇవ్వచ్చము. ఇలా చేసుకుని 9 మంగళవారము 9 అంటే ప్రదక్షిణం చేసుకుని, అవి కాకుండా ఆయనకు ఇలాంటి దానం ఇచ్చి అసలు ఇవన్నీ పూజలు చేసుకుని అంటే పూజ గాయత్రి చదువుకుని రావచ్చు. అది వచ్చి 9 మంగళవారం చేసుకున్న ఫస్ట్ మంగళవారం చేసేటప్పుడే వాళ్ళకి అది గ్రహం మాంద్యా లేదు వగ్రంలో ఉందా లేదని తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆపుతుంది, చేయని ఇవ్వట్లేదు అంటే ఆపేవాళ్ళు అంతే. లేదు పర్వాలేదు వాళ్ళకి పూజ చేస్తున్నప్పుడు బాగానే ఉందంటే అది 9 వారాలు కంటిన్యూ చేయవచ్చు. ఎందుకంటే జాతకం చూసి ఇచ్చే రెమెడీ వేరు, అంటే చూడకుండా చెప్పేది వేరు. సో ఇలా చేయవచ్చు. జనులందరూ కూడా ఏంటంటే జాబ్ వల్ల చాలా సమస్యలు ఉండేవాళ్ళు ఈ పూజ చేసుకోవచ్చము. అలా వెళ్ళి చేసుకోండి. ఒకవేళ అట్లా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంది ఆపుతుందంటే అప్పుడు జాతకం చెక్ చేసుకుని రెమెడీ ఫాలో అవుతే మంచిది, సరిపోతుంది. చక్కగా చాలా నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. సో వింటుంటే కూడా నాకు ఇప్పుడే ఒక్కసారి మన జాతకం కూడా పరిశీలన చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అమ్మా. ఎస్, చూసారు కదండి. మరి ఇది మనకి ఉద్యోగం ఉంది కానీ ఎంత చూసినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు అక్కడే ఉన్నాము అనుకున్న ప్రతి ఒక్కరికి చక్కటి సొల్యూషన్ అందిస్తూ ఇండివిజువల్ జాతకం చూపించుకుని దాని ద్వారా రెమెడీ పొందితే వచ్చే ఫలితం ఏంటనేది కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో డెఫినెట్ గా
అంటే ఎంత మనం పరిహారాలు చేసినా ఇండివిజువల్ గా మన జాతకం ఎలా ఉంది దాన్ని పరిశీలించుకుని ఇండివిజువల్ గా దాన్ని మనం చేసుకున్నప్పుడు వచ్చే ఫలితం వేరే వేరే ఉంటుంది డెఫినెట్ గా. మరి అలా మీరు కూడా మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకుని మీకు తగిన పరిహారం కావాలి, తనుష్క గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.